ఏం జరిగింది అధ్యక్ష? ప్రగతి భవన్ లో పాలన జరిగింది. రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటది, చాలా మందికి తెలిసే ఉంటది, పంచ్ డైలాగ్. అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచ్ డైలాగులు కొడతా ఉంటారు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. అక్కడ దేవుడు ప్రగతి భవన్ లో శాసిస్తాడు, ఇక్కడ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు. అందుకే పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది. అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. అందుకే ఈ రోజు ఒక పారదర్శక పరిపాలన, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. మనకు తెలంగాణ వచ్చిన తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని చూసుకున్నాం అధ్యక్ష. ధనిక రాష్ట్రంగా మనం భావించుకున్నాం. కానీ 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ రోజు దాదాపుగా 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు అప్పుగా మిగిల్చిపోయింది గత ప్రభుత్వం. మరి దీన్ని సమర్థించుకుంటూ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే, మేము ఆస్తులను క్రియేట్ చేసినాము, సంపదలను పెంచుకున్నామని చెప్పారు. ఏం ఆస్తులు క్రియేట్ చేసినారు అధ్యక్ష? 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెడితే ఆ మేడిగడ్డ బ్యారేజ్ మునిగిపోతా ఉంది. సుందిల్లా అన్నారం పరిస్థితి ఏముందో తెలియదు. అవా ఆస్తులు నిలబెట్టేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిలబెట్టింది అధ్యక్ష. 60 సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగరము, 40 సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు, 30 సంవత్సరాల క్రితం కట్టిన జూరాల ప్రాజెక్టు నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ ఏంది అని చెప్పి ఈ రోజు ప్రపంచానికి